మ్యామ్, ఈ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అనేది మరీ పెద్దగా ఉంటేనే చేస్తారా? అలానే లేదు, వాళ్ళ బాడీకి ప్రపోర్షనేట్గా కొంచెం మీడియం సైజులో ఉన్నా కూడాను వాళ్ళకి ఆ బ్రెస్ట్ యొక్క హెవీనెస్ వల్ల మెడ నొప్పి కానీ భుజం నొప్పి కానీ కిందన బ్రెస్ట్ కిందన ర్యాషెస్ కానీ అలాంటి ఏ కంప్లైంట్ వచ్చినా కూడాను అది మీడియం సైజ్ ఉన్నా కూడా బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీకి వెళ్ళొచ్చు. మ్యామ్, ఇది యంగ్ గర్ల్స్లో బ్రెస్ట్ రిడక్షన్ చేయడం వల్ల మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్కి కానీ దేనికైనా కాంప్లికేషన్స్ ఇబ్బంది అయినా ఉంటుందా? యూజువల్గా బ్రెస్ట్ రిడక్షన్లో మనం ఏం చేస్తామంటే ఆ లోయర్ పార్ట్ ఆఫ్ బ్రెస్ట్ని మాత్రమే మనము ఎక్సెసివ్గా ఉన్న బ్రెస్ట్ టిష్యూని కట్ చేస్తాం అనమాట. సో మనకి ఫీడింగ్ కానీ దేనికి కానీ ఏం డిస్టర్బెన్స్ లేకుండా నిప్పులకి ఎటువంటి హాని జరగకుండానే మనం సర్జరీ చేయడం జరుగుతుంది. సో మనం బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు ఫీడింగ్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మ్యామ్, బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ తర్వాత బ్రెస్ట్స్ అనేవి నార్మల్గానే ఉంటాయా లేకపోతే అబ్నార్మల్గా కనిపించడం? అలా అన్యాచురల్గా కనిపించేది ఏం ఉండదు. మనం సర్జరీ చేసిన తర్వాత అది వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఆ న్యాచురల్ కంటూర్ అనేది మెయింటైన్ చేస్తూనే మనం సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. సర్జరీ చేయించుకున్నట్టు కూడా ఎదుటి వాళ్ళు ఎవరికి తెలియదు. మ్యామ్, ఆఫ్టర్ సర్జరీ ఎన్ని మంత్స్ రెస్ట్ తీసుకోవాలి ఉంటుంది? సర్జరీ చేసిన తర్వాత అన్ని నెలలు ఏమీ రెస్ట్ అవసరం లేదు. వితిన్ 2 వీక్స్ ఆ వూండ్ అంతా కూడాను సూచర్స్ అన్నీ కూడా హీల్ అయిపోయి వితిన్ 2 వీక్స్ వాళ్ళ నార్మల్ వర్క్కి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోగలుగుతారు.